నిన్న రాత్రి 10:30 గంటల తర్వాత చెన్నైలో దారుణం జరిగింది. చెన్నై మెట్రో ఫేజ్ 2లో భాగంగా రామాపురం ప్రాంతంలో నిర్మాణ పనులు కొనసాగుతా ఉన్నాయి. పిల్లర్లపై పైన అమర్చే బీములేవైతే ఉన్నాయో 2 భారీ బీములు 20 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా నేలపై పడిపోయాయి. ఆ సమయంలో మెట్టుపాకం అనే ప్రాంతానికి చెందిన రమేష్ అనే ర్యాపిడో డ్రైవర్ అటుగా వెళ్తుండగా ఒక పిల్లరు అతనిపై పడింది. దీంతో అతను అక్కడికక్కడే స్పాట్‌లోనే మృతి చెందాడు. అతని మృతదేహాన్ని బయటికి తీయడానికి దాదాపు రెస్క్యూ ఆపరేషన్ 5 గంటల పాటు నిర్వహించి కట్టర్ల ద్వారా ఆ బీమ్‌ను కట్ చేసి తన మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది. అయితే చెన్నై మెట్రో అధికారులు దీనిపై విచారణకు ఆదేశించడం జరిగింది. ఇది కాంట్రాక్టర్ లోపం వల్ల జరిగిందా? పనుల్లో నాణ్యత లోపించిందా? ఎందుకిలా జరిగిందనే అంశం మీద విచారణ మొదలైంది. దీనికి సంబంధించి మెట్రో పిల్లర్ బీమ్‌లేవైతే కూలిపోయాయన్న వార్త చెన్నైలో నిన్న బయటకొచ్చిందో దీంతో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులందరూ భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 బీములు నిర్మాణ సమయంలోనే బీములు ఎందుకలా నేలకూలాయనే అంశం మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతా ఉంది. మెట్రోలో వెళ్ళే ప్రయాణికులు ఈ పిల్లర్లు పెట్టే బీములు ఏవైతే కింద పడిపోయాయో అనే వార్త తెలిసిన తర్వాత వాళ్ళు ఒకంత భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు మాత్రం ఈ ఘటన సీరియస్‌గా తీసుకున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఏమాత్రం ఉన్నా సహించలేదన్నట్లుగా విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతూ ఉన్నది. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తానికి నిన్న 12వ తేదీ అనేది మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా నెటిజన్లు అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఒక ప్లేన్ క్రాష్ కావడం, దాదాపు వందల మంది అందులో చనిపోవడం అది పెద్ద విషాదాన్ని నింపింది. అదే ఘటన సమయంలో ఇటు చెన్నైలో కూడా 2 మెట్రోపై పెట్టే బీములు నేలకూలి ఓ వ్యక్తి మృతి చెందడం కూడా సాడ్ డేగా నెటిజన్లు సోషల్ మీడియాలో అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.